రాజధాని నగర ప్రాంతంలో మొత్తం 3 విభాగాల్లో అంటే ఉన్నతాధికారుల యొక్క నివాస భవన సముదాయాల యొక్క నిర్మాణ పనులు, అదేవిధంగా రోడ్ల నిర్మాణంతో పాటు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రైతుల యొక్క భూముల అభివృద్ధికి సంబంధించి ఇట్లా 3 విభాగాల పనులు మాత్రం వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక రాజధాని నగర ప్రాంతంలోని నేలపాడు, అదేవిధంగా లింగాయపాలెం, మందడం గ్రామ శివార్లో ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అదేవిధంగా అధికారుల యొక్క వసతి గృహాలకు సంబంధించి కావచ్చు, మొత్తం 64 టవర్ల నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ టవర్ నిర్మాణ పనులు అనేటువంటిది ఈ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తారు. ఇక వచ్చే మార్చి చివరి నాటికి దాదాపు ఉన్నతాధికారుల కోసం 3500 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గారు ఇటీవలనే అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోని పగలు రాత్రి తేడా లేకుండా మాత్రం నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క నివాస గృహాలకు మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి డ్రైనేజీ, ఎలక్ట్రికల్, అదేవిధంగా అన్ని రకాల ఫ్లోరింగ్ వర్క్లు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. వివిధ రకాల నిర్మాణ పనులకు భారీ వర్షాలు అనేటువంటిది పెద్ద ఆటంకంగా మారిందని చెప్పాలి. ఇక రాజధాని ప్రాంతంలో గెజిటెడ్, అదేవిధంగా గ్రూప్ డి అధికారుల కోసం మొత్తం 14 టవర్ల నిర్మాణ పనులు చేపట్టారు. వాటిలో 11 టవర్ల నిర్మాణ పనులు ఇప్పటికీ కొలికొచ్చాయి. వాటిలో 1140 ఇళ్ళు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక టైప్ 1 కేటగిరీలో 384, అదేవిధంగా టైప్ 2 కేటగిరీలో 336, అదేవిధంగా గ్రూప్ డి అధికారుల కోసం 720 ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు భవన నిర్మాణ పనులు, మరోవైపు ప్రభుత్వానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు వారి యొక్క ప్లాట్లు అభివృద్ధికి సంబంధించి దాదాపు 1500 కిలోమీటర్ల మేర లేఅవుట్లలో రోడ్లు వేయడానికి మాత్రం టెండర్లు ఖరారైనట్టు మంత్రి నారాయణ గారు ఇప్పటికే ప్రకటించారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే డిసెంబర్ చివరి నాటికల్లా ఈ టవర్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.